ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎండాకాలంలో ఎండలు ఎక్కువ కొడతాయనే ఉద్దేశం కొద్ది అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రేషన్ బియ్యంకి సంబంధించి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం ఇవ్వాలని చెప్పి అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. ఇగో ఒకేసారి 3 నెలల రేషన్ ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తుగా లబ్ధిదారులకు అందజేత కేంద్ర ఆదేశాలతో పంపిణీకి పౌర సరఫరాల శాఖ ప్రయత్నాలు. అంటే ఎండలు మండుటి ఎండలు కొడుతున్నాయి కాబట్టి వాస్తవానికి ఇప్పుడే మొన్ననే చలికాలం అయిపోయి ఎండాకాలం వచ్చి అంత 10-15 రోజులు అవుతుంది. కానీ ఎండలు అయితే దారుణంగా కొడుతున్నాయి. బయటకు పోవాలంటే భయం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే పౌర శాఖలకు కూడా సమాచారం చేరువేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒక్కసారి ఇవ్వాలని చెప్పి అయితే కోరడం జరిగింది. రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజలకు ప్రతి నెల రేషన్ దుకాణాల వద్ద గంటలు తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇక మొత్తం మీద ఏప్రిల్, మే సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ప్రజలు వాస్తవానికి రేషన్ బియ్యం సంబంధించిన షాపుల ముందట నిలబడి గంటలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సర్వర్ రాదంటారు రేషన్ డీలరు, ఆ సర్వర్ ఇబ్బంది ఉందంటారు, రేపు రమ్మంటారు. ఇట్లా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇబ్బంది పడద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని రాష్ట్రాలకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తం మీద మీరు ఏమన్నా వేయరు కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేషన్ బియ్యం అన్నీ ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మరి రాష్ట్రాల శాఖలు మరి ఎట్లా చేస్తారు మరి ఇక ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే 3 నెలల రేషన్ బియ్యాన్ని అనేది ఒక్కసారి ఇచ్చేందుకైతే తెలంగాణ ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది.